ఆర్ఎస్ఎస్ కూటమిలో ఈరోజు పూర్తిగా నష్టం మాటలు. పోలవరం జిల్లా రాజబొంగమిగి మండలంలో కంబాల శ్రీనివాస ఆధ్వర్యంలో వరలక్ష్మి వ్రత సందర్భంగా మహిళలకు పట్టు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకు 3 నియోజకవర్గాల్లో సుమారు 65,000 పట్టు చీరలు, 2 కిలోల విలువైన బంగారు రూపాలు పంపిణీ చేసినట్లుగా చెప్పారు. తన నియోజకవర్గం కాకపోయినా ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రత సందర్భంగా ఆడపడుచులకు కానుకలు అందించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. నేను ప్రతి సంవత్సరం నిర్వర్తించేటువంటి బంగారు వరలక్ష్మి కానుక అనే ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి నేను శ్రీకారం చుడుతూ ఇది బంగారు వరలక్ష్మి కానుక 4వది ఇది ఈ సిరీసు. దీనికి శ్రీకారం చుడుతూ ఈ సంవత్సరం ఇంకొక ప్రత్యేకమైన కార్యక్రమం చేపట్టింది అంటే కంబాల కానుక వనితల వేడుక అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి పోయిన నెల 11వ తారీఖు 11th జూలై 2026 నుంచి ఆగస్టు 2 వరకు దాదాపుగా ఇప్పటి వరకు 60,000 పట్టు చీరలు అంటే మీకు దాదాపుగా 3 నియోజకవర్గాలు జగ్గంపేట, రాజానగరం, పోలవరం నియోజకవర్గాలు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. 60,000 పట్టు చీరలు ఇప్పుడు దాకా పంచిపెట్టడం జరిగింది. దీనికి నేను చాలా సంతోషపడే విషయం ఏంటంటే ఇది వరలక్ష్మీదేవి పేరు మీద జరుగుతున్నప్పటికీ కానీ ఇది ఈ చీరలు తీసుకోవడానికి హిందూ మహిళలు, క్రైస్తవ మహిళలు, ముస్లిం మహిళలు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం అనేది మత సామరస్యానికి, నరేంద్ర మోడీ గారి స్ఫూర్తికి ఇది చాలా బాగా అనిపించింది. అలాగే బంగారు వరలక్ష్మి కానుక ఆగస్టు 3 నుంచి స్టార్ట్ చేసి గోకవరంలో 2 రోజులు పెట్టాం. 3, 4 తారీఖుల్లో, 5వ తారీఖు నాడు ఇందుకూరుపేటలో పెట్టాం. 6వ తారీఖు, 7వ తారీఖు కోరుకొండలో పెట్టాం. రాజబొమ్మంగి రేపు అడ్డతీగల అంటే మన ఎల్లమ్మ గుడి ఉంది కదా, రేణుకా ఎల్లమ్మ తల్లి గుడి దగ్గర పెడుతున్నాం. ఎల్లుండి వైరామారం చవిటి దెబ్బలు. అలాగే 15వ తారీఖు ఆగస్టు 15 వస్తుంది. 16వ తారీఖున రంపచోడవరం భారీ ఎత్తున ఉంటుంది.